హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్గానే కుట్టుకున్న బ్లౌజ్ అండి, లైక్ 1 year బ్యాక్ అలా అనమాట. అప్పుడు నేను ఇలా సింపుల్గా అయితే ఇలా కుట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది శారీ మీద కొంచెం అంటే వైట్ విత్ ఇలా బార్డర్ వస్తుంది కదా, మ్యారేజెస్లో తీసుకునే శారీ టైప్ అదనమాట. సో కొంచెం వైట్ కలర్ లాగా పర్ల్స్ అవి యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఇలా రీమోడలింగ్ అయితే చేసుకుంటున్నాను నేను మళ్ళీ. సో ఫస్ట్ కుట్టిన స్టిచ్ అయితే ఇదండి. నార్మల్గా బేస్ లైన్స్ కుట్టి తర్వాత కుందన్ స్టిక్ చేసి వాటి చుట్టూ షుగర్ బీట్స్ కుట్టేసాను. ఇప్పుడు ఏంటి అంటే శారీలో మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ ముత్యాలు అంటారు కదా, పర్ల్స్, అవి తీసుకున్నాను అనమాట. అవి ఇంకా షుగర్ బీడ్స్తో కలిసి కుడుతున్నానండి. ఫస్ట్ అయితే 10 నెంబర్ నీడిల్ అండి, అంటే మనకి నీడిల్స్ ఉంటాయి కదా, బీడ్స్ కుట్టే షుగర్ బీడ్స్ కుట్టే నీడిల్ అనమాట. అది తీసుకొని ఏదైతే బ్లౌజ్లో మ్యాచింగ్ థ్రెడ్ అవుతుందో అదే కలర్ తీసుకున్నాను. తీసుకున్నాక చూస్తున్నారు కదా, 2 కుందన్స్కి మధ్యలో ఫస్ట్ ఒక వైట్ కలర్ పర్ల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని అది ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ముందు వైపు లైక్ ఎంట్రన్స్ టైప్ ఉంది కదా, ముందు వైపు కుందన్స్కి 2 వైపుల మధ్యలో నుంచి మళ్ళీ నీడిల్ని బయటికి తీసి దీనికి ఇప్పుడు నేను 3 షుగర్ బీడ్స్, ఒక వైట్ పర్ల్ బీడ్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో చూపిస్తున్నట్టు 3 షుగర్ బీడ్స్, ఒక వైట్ పర్ల్ అనమాట. అవి ఇలా స్ట్రైట్గా లైన్గా ఉండేలాగా చూసుకొని ముందు నీడిల్ని బయటికి తీసుకున్నాక మళ్ళీ 2 బీడ్స్ మధ్య నుంచి మళ్ళీ నీడిల్ని తీసి ఇలా లాక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా 2 బీడ్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ నీడిల్ బయటికి తీసి పై వైపు ఉన్న 2 షుగర్ బీడ్స్ నుంచి మళ్ళీ నీడిల్ బయటికి తీసి అక్కడ నుంచి కిందికి అంటున్నాను అనమాట. సో దట్ ఇప్పుడు అక్కడ బీడ్స్ లాక్ అయిపోయి అటు ఇటు కదలకుండా ఉంటాయి అన్నమాట, షేప్ అవుట్ అయిపోకుండా. సో సేమ్ ప్రాసెస్ అండి, మొత్తం డిజైన్ కూడా మధ్యలో ఒక వైట్ బీడ్, తర్వాత 3 షుగర్ బీడ్స్ అండ్ వైట్ బీడ్ అనమాట. ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. అండ్ ఇది ముందు డిజైన్ ఏదైతే నేను షుగర్ బీడ్ అండ్ చైన్ స్టిచ్ కుట్టాను కదా, స్టోన్ చైన్, ఇదంతా వీడియో కూడా నా ఛానల్లో అవైలబుల్ ఉందండి. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. అండ్ ఇది బేసిక్ డిజైన్ చాలామందికి అయితే వచ్చే ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు 1.5 year బ్యాక్ అనుకుంటా ఈ బ్లౌజ్ మళ్ళీ రీమోడలింగ్ చేయాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా కుట్టుకున్నాక మీరు బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ నాట్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఏం లేదండి, కొంచెం నీడిల్ని ఇలా క్లాత్లో నుంచి బయటకు అనుకొని థ్రెడ్ని ఇలా 3 to 4 times నీడిల్కి ఇలా చుట్టుకొని దాన్ని బయటికి లాగేయాలి థ్రెడ్ని. దాంతో నాట్ పడిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఆఫ్టర్ మొత్తం లైన్స్ కుట్టాకైతే ఇలా ఉంటుందండి మొత్తం నెక్ లైన్ ఇది. అండ్ ఇదే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్లీవ్స్కి కూడా ఇలాంటి డిజైన్ వేసుకోవచ్చు అండి. నాకు బ్లౌజ్ స్లీవ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను అక్కడ ఏం వేయలేదు. అండ్ నేను చెప్పాను కదండి, మనం అక్కడక్కడ బుట్టస్ లాగా కుట్టుకున్నాం కదా, బ్యాక్ సైడ్ కుందని అంటించి దాని చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టుకున్నామా. ఇప్పుడు పైన వైపు ఒక వైట్ బీడ్ ప్లస్ షుగర్ బీడ్ అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ లాగా. పైన వైపు ఇలా కుట్టుకున్నాక ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ కింది వైపు కూడా సేమ్ అండి, ఒక వైట్ బీడ్, ఒక షుగర్ బీడ్ అనమాట. ఎగ్జాక్ట్ ఆపోజిట్ కింద కరెక్ట్గా దాని ఎదురుగా అనమాట. కరెక్ట్గా దాని ఎదురుగా కుట్టుకున్నాక సేమ్ దానికి కుడి వైపున 2, మళ్ళీ ఎడమ వైపున 2, లెఫ్ట్ సైడ్ 2 వైట్ బీడ్స్ అండ్ 2 షుగర్ బీడ్స్, రైట్ సైడ్ 2 వైట్ బీడ్స్ అండ్ 2 షుగర్ బీడ్స్. చూపిస్తున్నాను కదండి వీడియోలో, సేమ్ అలాగే అనమాట. ఇక్కడ ఇవి కుట్టేటప్పుడు దారం మరీ గట్టిగా లాక్కూడదండి, అది ష్రింక్ అయినట్టు అవుతుంది క్లాత్. తర్వాత మనం వేసుకున్నప్పుడు అది టైట్నెస్ అయిపోయి థ్రెడ్ తెగిపోయి మొత్తం వర్క్ పాడైపోతుంది.
కాబట్టి మరీ థ్రెడ్ని బాగా గట్టిగా లాగకుండా కొంచెం లూజ్గానే ఉండనివ్వండి. దానివల్ల బీడ్స్ ఏం పడిపోవు అండ్ లూజ్గా కూడా అనిపించవు. కొంచెం మినిమల్ లూజ్గా ఉంచుకుంటే చాలు. లైక్ మనం వేసుకున్నప్పుడు థ్రెడ్ టైటనింగ్ అవ్వకుండా అలా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రతి దానికి సపరేట్ నాట్ వేసుకోండి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ కుందన్కి కుడుతున్నాను కదా వైట్ బీడ్స్, ఇది ఫినిష్ అయిపోయాక నేను బ్యాక్ సైడ్ నాట్ వేసుకొని మళ్ళీ వేరే దానికి సపరేట్గా థ్రెడ్కి ముడి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో అంటే ఎక్కువ లాంగ్ టర్మ్లో యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకుంటే ఒక బుట్ట దగ్గర డిజైన్ ఊడిపోయినా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, మొత్తం బ్లౌజ్ ఖరాబ్ అయిపోకుండా. సో మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయాకైతే బ్లౌజ్ అయితే ఇలా ఉండిందండి. అండ్ హ్యాండ్స్కి అయితే నేను ముందే ఇలా పెట్టుకున్నాను హ్యాంగింగ్స్ టైపు. వీటిలో కూడా మధ్య మధ్యలో వైట్ బిట్స్ మనం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇంకా అది ఐడియా అయితే తట్టలేదు నాకు. అది కూడా అయ్యాక అది షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.